This is the Krishna Navi. So this is like they are giving it as the Vishakhapatnam, right? This is the depression, the eye of the storm. So that eye of the storm is being given through Vishakhapatnam area, sir. While the rain is on the southwest quadrant, this side. That is the rains are here. 7.98 lakh requirement. You have to make it very clear. Yes, sir. No, what I am asking you, last time వచ్చేకొందికి 3 రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా how much water you are having, what is the cushion you are creating there, how much water is flowing. Time to time ekkada mid points కొన్ని తీసుకొని పులిచింతల నుంచి 120 కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం గారి 6 hours పడుతుంది. ఎంత 90 kilometers 1 hour 15 kilometers లైక్ దట్ ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమన్నా గేజెస్ ఉంటే గేజెస్ కానీ అవి కూడా తీసుకుంటే రీడింగ్ సో దట్ దే విల్ హ్యావ్ ఏ క్లారిటీ On a real-time basis. real-time basis, water flow, different places, different quantities, contributors, మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్లో టాలీ అయిందా లేదా అది వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు నేనేమంటానంటే నాట్ డేటా, ఇది ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ అస్ టు లెర్న్. అంతేగాని ఏదో కాగితాలు పెట్టుకొని ఏదో చేసాం అయిపోయింది మొక్కుబడిగా చేసే లాభం లేదు. సైంటిఫిక్గా చేయాలి. నాలెడ్జ్ ఈజ్ వన్, దర్ ఇస్ ఎ ట్రూత్. దాన్ని ఎవరు అడాప్ట్ చేస్తారనేది క్వశ్చన్ మార్క్. ప్రాపర్ డిస్బర్సల్ నాలెడ్జ్ని ప్రాపర్గా నువ్వు అక్వైర్ చేసుకొని దాని మీద డిసెమినేషన్ యాక్షన్ అవుట్కమ్స్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు వాట్ ఈస్ ది ఎవరన్నా ఇక్కడ జియాలజిస్ట్ ఉన్నారా? జియాలజిస్ట్ ఎవరన్నా? అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి మొత్తం ఆంధ్రాలో పెద్దగా రెయిన్ఫాల్ లేదు. ఓకే, నీకు ఓవరాల్గా ఇది కర్ణాటక, తెలంగాణ, ఈ పక్క ఉండేది కర్ణాటక, మహారాష్ట్ర. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా, గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది. ఆ మ్యాప్ను తీసుకోగలిగా? గోదావరి క్యాచ్మెంట్ ఏరియా కూడా మనం మానిటర్ చేస్తాం. భద్రాచలం నుంచి మనకి ఈ టైం వన్ డే వస్తుంది. మనకు అక్కడ నుంచి రిసీవ్ కావడానికి సైలెన్స్ ఎందుకు మీరు వెళ్ళడం? పోలీసులు కూడా మనం అవర్లీ రీడింగ్స్ కూడా మానిటర్ చేస్తున్నాం. భద్రాచలంలో ఎట్లా ఉంది, కూనవరంలో ఎలా ఉంది, పోలవరంకి ఎంత క్యూసెక్స్. ఇక్కడ కృష్ణాలో ఏంటి పరిస్థితి? ఇప్పుడు కృష్ణా కూడా ఇప్పుడు అవర్లీ రీడింగ్స్ మెయింటైన్ చేస్తున్నాం సార్. 7 lakhs క్యూసెక్స్ ఇప్పుడు డిశ్చార్జ్. ఎక్కడ 7 కాదు, ఇంకా ఎక్కువ కదా, 9.8 మరి 7 ఉంటాం. మామూలుగా మనకు సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఇష్యూ అయింది సార్. మనము ఇప్పుడు వాటర్ తగ్గుతా ఉందా పెరుగుతుందా? క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వాటర్ వస్తూ ఉంది అది నేను అడిగాను. ఎస్ సార్, క్యాచ్మెంట్ ఏరియాలో మనకు పులిచింతల మార్నింగ్ మనం ఇలా రోజు అవర్లీ బులెటిన్స్ గోదావరి బేసిన్కి, కృష్ణా బేసిన్స్ కలెక్టర్స్ వరకు ఎవ్రీ అవర్
పోస్ట్ చేస్తున్నాం వాట్సాప్ గ్రూప్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందరికి కూడా ఎంఆర్ఓ లెవెల్ వరకు కూడా మనం డౌన్ ఎంఆర్ఓ లెవెల్ కూడా పంపిస్తాం. ఇదేంటా ప్రసాద్ ఫోర్కాస్ట్ కాదు, ఇక్కడ ఫుల్ కెపాసిటీ అయింది ఉన్నాయి. ఇన్ఫ్లో 3,60,000 శ్రీశైలానికి, ఇక్కడ 4,73,000 ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ మీకు 4,86,000 ఒంటిగంటకి ఇచ్చారు. ట్రెండ్ స్టడీగా ఉందని ఇచ్చారు. నాగార్జున సాగర్కి మొత్తం 4,94,000. ఇక్కడికి వచ్చాక 4,93,000 ఇన్ఫ్లో, 5,75,000 అవుట్ఫ్లో మీరు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా పైన నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఇంకా పెరగదు. ఆ 3.6 కూడా తగ్గుతుంది. అది కూడా తగ్గుతుంది. అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప, దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే, కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా. అంటే ప్రస్తుతానికి దీన్ని శ్రీశైలాన్ని డిప్లీట్ చేస్తున్నాం. కొద్దిగా ఒక 2 TMC ఒక 1 అడుగు డిప్లీట్ చేస్తాం. నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ వర్షం పడిపోయింది, ఈ వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం. ఈ వాటర్ వచ్చేసినప్పుడు పైనుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులిచెంతల నుంచి, నాగార్జున సాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యుయేషన్ అయిపోతుంది. అప్పుడు అది రిలీజ్ చేసుకోవచ్చు ఎంతకాలం అంత. ఆ రెండు బ్యాలెన్స్ చేయండి అంటున్నారు. పొద్దున కూడా నాగార్జున సాగర్ వాళ్ళ స్టాఫ్తో మాట్లాడాను, శ్రీశైలం వాళ్ళతో కూడా మాట్లాడాను. అంటే శ్రీశైలంకి ది ఫియర్ ఇస్ తెలంగాణ రేట్స్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే డ్యామ్ ఓవర్ టాప్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఖాళీ చేస్తున్నాం. కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా వదులుతున్నాం. తెలంగాణలో వచ్చే అవకాశం లేదు కదా. విలేజ్ ఫ్లో కాకుండా ఇన్సూరెన్స్ ఇచ్చారు. విలేజ్ ఎంప్లాయీస్ ఇప్పుడు యాక్చువల్గా వస్తుంది విలేజ్ ఎంప్లాయీస్ రేర్. అది ఎంత ఉందో కరెక్ట్గా పెట్టండి. కరెక్ట్గా పెట్టి నాకేంటంటే ఫైనల్గా నాకు రేపు ఓకే మీరు చేసిన లెక్కలన్నీ నేను కంప్యూటర్లో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాను. అప్పుడు తప్పుంటే నేను మిమ్మల్ని పట్టుకుంటాను. వీటిలో నాకు వాళ్ళ మీరు అందరూ కూర్చొని, మీరు మీ ఎకానమిస్ట్లో ఇంజనీర్లు కూర్చొని వర్కౌట్ చేయండి. రైట్ కాంబినేషన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వాటర్ టు ప్రొటెక్ట్ బండ్స్ ఈజ్ మై కన్సర్న్. ఓకే, ఎప్పటికప్పుడు ఇస్తున్నారా ఇవన్నీ అప్డేట్ చేస్తున్నారు. ఓకే, అది చూస్తున్నా. ఈ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఏరియాస్ దీనికి సంబంధించి వాటర్ డీటెయిల్స్ 43 మండలం 94 విలేజెస్.